హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇలా నేరాలు ఏవైనా కావచ్చు. వాటి నుండి ప్రజలను కాపాడటానికే పోలీసులున్నారు. అయితే అలాంటి పోలీస్ యూనిఫామ్ ని దొంగతనం చేస్తే, పైగా నా యూనిఫామ్, బూట్లు, బెల్ట్ దొంగతనం చేశారంటూ ఆ పోలీసే తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? సేమ్ సిచ్యువేషన్ ఓ పోలీస్ కి ఎదురైంది. ఉత్తరప్రదేశ్ కౌసాంబిలోని మురత్గంజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు నీలేష్ కుమార్ అనే వ్యక్తి. ఇతను రామేశ్వర్ కేసర్ వారి ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఎప్పటిలాగే మార్చి 30న నీలేష్ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చాడు. రాగానే తన యూనిఫామ్ విప్పేసి వరండాలో ఉన్న తీగకు వేలాడదీశాడు. అక్కడే తన షూస్ ని, బెల్ట్ ని కూడా పెట్టి స్నానానికని వెళ్లాడు. ఓ 10 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్లాడు. వంట చేసుకుని తిందామంటే కిచెన్ లో కూరగాయలేమీ లేకపోవడంతో మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామని బయలుదేరాడు. చేతిలో సంచి పుచ్చుకొని వరండా నుండి బయటకు వెళ్లాడు. వెళ్లేటప్పుడు కూడా నీలేష్ యూనిఫామ్ వరండాలోని తీగకు వేలాడుతూనే ఉంది. కానీ మార్కెట్ నుండి వెళ్లి వచ్చేసరికి నీలేష్ యూనిఫామ్ మాయం. నా యూనిఫామ్ ని ఇక్కడే వేలాడదీశాను కదా, మరి ఏమైనట్లు అని, ఒకవేళ మరెక్కడైనా పెట్టి మర్చిపోయారని ఇల్లంతా వెతికాడు అతను. కానీ ఎక్కడా తన యూనిఫామ్ కనిపించకపోవడంతో ఇది ఖచ్చితంగా ఎవరో ఎత్తేసిన పని అనుకున్నాడు. వెంటనే తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కే వెళ్లి, నా యూనిఫామ్ ని ఎవరో దొంగతనం చేశారు, మీరు వెంటనే అతన్ని పట్టుకోండి కేసు పెట్టాడు. అప్పటి నుండి మిగిలిన పోలీసులతో కలిసి తన యూనిఫామ్ కొట్టేసిన వ్యక్తి కోసం వేట మొదలు పెట్టాడు నీలేష్. ఈలోగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ కార్ డ్రైవర్ చేసిన కాల్ అది. అతను పోలీసులతో, హైవే మీద నేను కానిస్టేబుల్ ని అంటూ ఓ వ్యక్తి వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బులు గుంజుతున్నాడు. నాకెందుకో అతని వాలకం చూసి అనుమానం వచ్చింది. పోలీసులకి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం కూడా అతనిలో లేదు. అందుకే మీరొకసారి రండని చెప్పాడు అతను. ఆ ఇన్ఫర్మేషన్ తో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అది కానిస్టేబుల్ గా తనిఖీలు చేస్తున్న ఆ వ్యక్తి చూసి నిజం పోలీసులు వస్తున్నారని తెలిసి పారిపోబోయాడు. కానీ పోలీసులు మాత్రం అతన్ని వదలలేదు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. నీ పేరేంటని ప్రశ్నించగా తన పేరు బీరేంద్ర అని, తను సౌరాయి బుజూర్ గ్రామంలో ఉంటానని చెప్పాడు. నీకు ఈ యూనిఫామ్ ఎక్కడి నుండి వచ్చిందని అడిగితే, ఈ యూనిఫామ్ నీలేష్ అనే కానిస్టేబుల్ దని, అతనికి తెలియకుండా అతని యూనిఫామ్ ని దొంగతనం చేసి వేసుకొని పోలీస్ డ్యూటీ చేస్తున్నానని చెప్పాడు. కానిస్టేబుల్ నీలేష్ కూరగాయల కోసం వెళ్లటం చూసి గోడ దూకి వరండాలో వేలాడదీసిన అతని యూనిఫామ్, బూట్లు, బెల్ట్ దొంగతనం చేసి వేసుకొని హైవే మీద డ్యూటీ చేస్తున్నానన్నాడు. అయితే డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నావా అని అడిగితే, కానే కాదన్నాడు బీరేంద్ర. నాకు నా దేశానికి ఏదో ఒక మంచి చేయాలి అనిపించింది. అయితే అలా చేయటానికి అధికారం కావాలి అనిపించి యూనిఫామ్ దొంగతనం చేసి వేసుకొని హైవేలో డ్యూటీ చేస్తూ అక్రమ వాహనాలను పట్టుకొని వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నానన్నాడు. ఆ వాహనాలకు పర్మిషన్ క్యాన్సిల్ చేయించి వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వానికి అందించాలనే ఇలా చేశానన్నాడు. అయితే బీరేంద్ర ఉద్దేశం మంచిదైనప్పటికీ అతను ఎంచుకున్న మార్గం తప్పని, దేశం కోసం ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఇలాంటి తప్పుడు మార్గాలు ఎన్నుకోకూడదని బీరేంద్రని అరెస్టు చేశారు పోలీసులు. బీరేంద్ర చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.